ఒక పక్క జనసేన తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తుంటే మరోపక్క వైసీపీ పోటీ చేసింది. ఈ క్రమంలో తన మామ పవన్ కళ్యాణ్కి సోషల్ మీడియా వేదికగా మద్దతు పలికిన అల్లు అర్జున్ తన భార్య స్నేహితురాలి భర్త తనకు స్నేహితుడే అంటూ నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా నంద్యాల వెళ్లారు. ఆ తరువాత మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య దూరం పెరిగిందని పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. తాజాగా ఈ విషయం మీద బన్నీ వాసు స్పందించారు. ఎన్టీఆర్ బావమరిది నితిన్ నార్నే హీరోగా నటించిన ఆయ్ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో జర్నలిస్టు నుంచి ఎదురైన ఒక ప్రశ్నకు సమాధానంగా బన్నీ వాసు స్పందించారు. కొన్ని సందర్భాల్లో కొన్ని ఫ్యామిలీస్లో ఇబ్బందులు ఏర్పడతాయి. కానీ అన్నిటికంటే వాళ్ళ మధ్యలో ఉన్న రిలేషన్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మధ్య జరిగిన పరిస్థితులు కానీ నేను 20 ఏళ్ల నుంచి చూస్తున్నాను. చిరంజీవి గారు ఎప్పుడూ ఒకే ఫ్యామిలీతో కలిసి ఉండాలని ఆలోచించే వ్యక్తి. అందుకే ప్రతి ఏడాది ఆయన బెంగళూరు ఫామ్ హౌస్కి సంక్రాంతికి ప్లాన్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఫ్యామిలీలో ఉన్న అందరినీ అక్కడికి తీసుకెళ్తారు. నిజానికి ఇక్కడ ఉన్న అందరూ స్టార్లే. వీళ్ళందరినీ అక్కడికి తీసుకువెళ్ళి ఆ 3 రోజులు గడపాలన్న చాలా ఖర్చు అవుతుంది. కానీ కుటుంబం అంతా ఒక్కటే అనే సందేశం ఇవ్వడానికి మెగాస్టార్ చిరంజీవి గారు ఆ పని చేస్తూ ఉంటారని చెప్పుకొచ్చారు. కొన్ని పరిస్థితులు వస్తాయి. వాళ్ళ వ్యక్తిగత నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. అంత మాత్రాన ఇప్పుడున్న ఏదో తాత్కాలిక ఎమోషన్ని తీసుకొని ఈ మెగా ఫ్యామిలీ అనే దాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో చూడటం అనేది నాకెందుకో తెలివైన డెసిషన్ అనిపించడం లేదు. నాకు వాళ్ళ బాండింగ్ ఎలా ఉంటాయో తెలుసు. ఏదైనా ఒక పరిస్థితి ఏర్పడితే ఒకరికొకరు అండగా ఎలా నిలబడతారో తెలుసు. ఇవన్నీ తీసేసి మేమందరం ఒకటే అని చెప్పడానికి ఒకే ఒక పరిస్థితి చాలు. ఆ సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుందా అని మేమంతా ఎదురు చూస్తున్నామంటూ ఈ విషయాన్ని కొట్టిపారేశారు బన్నీ వాసు.